హలో అండి, నేను అరుణానందగిరి. ఈవినింగ్ స్నాక్ ఇట్లా మరమరాలు చేస్తున్నా. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఏదో డీప్ ఫ్రైలు అట్లాంటివి, బజ్జీలు అట్లాంటివి కాకుండా ఇవి చాలా బాగుంటాయి. ఎండుమిర్చి చేస్తే మనం మిరప్పొడి వేయకుండా ఏం లేదు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి దీనిలోకి ఇలా వచ్చిన కారం కొంచెం సరిపోతుంది. ఉప్పు వేసుకుంటాం. దీంట్లో ఏం లేదు, ఆయిల్ వేసినాం, పల్లీలు పుట్నాలు వేసినాం, తర్వాత ఎండుమిర్చి వేసినాం, ఇక కరివేపాకు, ఉప్పు. మీకు ఇష్టం ఉంటే కొంచెం కారం వేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను వేస్తలేను. ఇప్పుడు వేసేద్దాం. మూరమురాలు, ఇంకేమంటారు వీటిని, ప్యాలాలు ఇట్లా అంటారు. మేము తెలంగాణలో అయితే బోల్ ప్యాలాలు అంటారు. బోల్ అంటే ఇది లోపల ఏం లేకుండా ఇలా ఉంటుంది కదా, ఉబ్బినట్టు ఉంటుంది కాబట్టి బోల్ ప్యాలాలు అంటారు. సరే, ఇక ఇప్పుడు ఇవి రెడీ అయినట్టే. స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు ఇట్లనే వదిలిపెట్టిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. మనం ఎటన్నా జర్నీలలో కూడా తీసుకుపోవచ్చు. అయితే ఈ ఒకటి ఉంటుంది, ప్యాలాలు ఒకటే కాకుండా పుట్నాలు కూడా తీసుకుపోవాలి అని ఒకటి ఉన్నది సామెత. అందుకని మనం పుట్నాలు వేసుకుంటున్నాం కాబట్టి ఎటైనా జర్నీలలో కూడా తీసుకుపోవచ్చు. అంతకుముందు అయితే ఈ బోల్ ప్యాలాలు జర్నీలలో తీసుకుపోయేటోళ్ళు కాదు. కొంచెం పాతకాలం ఏం కాదు, మేము చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు మనం పుట్నాలు పల్లీలు వేసుకున్నామంటే తీసుకుపోవచ్చు. ఇవి కూడా ట్రైన్ జర్నీకి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ హాలిడేస్ ఎక్కడికన్నా వెళ్ళి స్పెండ్ చేయడం ఇట్లా ఉంటుంది కదా, జర్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 రోజుల దాకా కూడా వారం రోజులైనా నిలువ ఉంటాయి. సరే, స్టవ్ బంద్ చేద్దాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ రెడీ అయింది.